శ్రీ వినూత్న పబ్లికేషన్స్ ఎక్స్ప్రెస్ ఫాస్ట్ రివ్యూ జనరల్ నాలెడ్జ్ 2026 చాప్టర్ 8 కర్కట రేఖ లేదా 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశము. కర్కట రేఖ ప్రపంచంలో 3 ఖండాల్లోని 17 దేశాల గుండా వెళ్తుంది. భారతదేశ భూభాగం మధ్య గుండా కర్కట రేఖ 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశ రేఖ పోతూ దేశాన్ని అడ్డంగా 2 సమాన అర్ధ భాగాలుగా విభజిస్తుంది. కర్కట రేఖ భారత్లో మొదటగా ప్రవేశించే రాష్ట్రం మిజోరం. కర్కట రేఖ ఎక్కువ దూరం ప్రయాణించే రాష్ట్రం మధ్యప్రదేశ్. కర్కట రేఖ తక్కువ దూరం ప్రయాణించే రాష్ట్రం రాజస్థాన్. కర్కట రేఖ భారతదేశంలో 8 రాష్ట్రాలు 4 నగరాల మీదుగా వెళ్తుంది. అవి: 1 గుజరాత్, నగరం గాంధీనగర్, నదులు మహి, సబర్మతి. 2 రాజస్థాన్, నదులు మహి. 3 మధ్యప్రదేశ్, నగరం భోపాల్, నదులు కెన్, బెట్వా, సోన్, చంబల్, కాళీ సింధ్. 4 ఛత్తీస్గఢ్. 5 జార్ఖండ్, నగరం రాంచీ, నదులు దామోదర్ నది. 6 పశ్చిమ బెంగాల్, నదులు హూగ్లీ నది, దామోదర్ నది. 7 త్రిపుర. 8 మిజోరాం, నగరం ఐజ్వాల్, నదులు త్లాంగ్. కర్కట రేఖ మధ్యప్రదేశ్లోని కన్హా జాతీయ పార్కు గుండా వెళుతుంది. కర్కట రేఖను మహి నది 2 సార్లు తాకుతుంది. భూ మధ్య రేఖను 2 సార్లు దాటే నది కాంగో లేదా జైర్ నది. చాప్టర్ 9 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం. 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశంను భారత ప్రామాణిక కాలంగా పరిగణిస్తున్నారు. దీనిని 1947 సెప్టెంబర్ 1 నుంచి ప్రవేశపెట్టారు. 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం భారత్లో 5 రాష్ట్రాలు 1 కేంద్రపాలిత ప్రాంతం గుండా వెళుతుంది. 1 ఉత్తరప్రదేశ్, నగరం అలహాబాద్, వారణాసి, మీర్జాపూర్లోని శంకర్ఘర్ కోట. 2 మధ్యప్రదేశ్, నగరం జబల్పూర్, రేవా. 3 ఛత్తీస్గఢ్, నగరం రాయ్పూర్, బైకుంఠపూర్. 4 ఒరిస్సా, నగరం కోరాపుట్. 5 ఆంధ్రప్రదేశ్, నగరం కాకినాడ. 6 పుదుచ్చేరి, నగరం యానం, కేంద్రపాలిత ప్రాంతం. భారతదేశం యొక్క ప్రామాణిక సమయాన్ని 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం ఆధారంగా లెక్కిస్తారు. ఇది గ్రీనిచ్ కాలానికి 5.5 గంటలు ముందు ఉంటుంది. లండన్ నగరంలో గ్రీనిచ్ అనే ప్రాంతంలో ఉన్న 0 డిగ్రీ రేఖాంశాన్ని గ్రీనిచ్ కాలంగా నిర్ణయించారు. ప్రపంచాన్ని గంట కాల వ్యవధి ఆధారంగా 24 కాల మండలాలుగా విభజించడమైనది. ప్రపంచంలో ఎక్కువ కాల మండలాలు గల దేశాలు: 1 ఫ్రాన్స్ 12+1 అంటార్క్టికా, 2 అమెరికా 11, 3 రష్యా 11, 4 ఆస్ట్రేలియా 9, 5 కెనడా 6.